వీడియోని స్కిప్ చేయొద్దని కాంపిటీషన్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఖచ్చితంగా 1 మార్క్ 2 మార్క్ వస్తుంది. స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్. హాయ్ గైస్, టుడే టాపిక్ పార్ట్నర్షిప్. మ్యాథ్స్లో పార్ట్నర్షిప్ ఖచ్చితంగా 1 మార్క్ 2 మార్క్స్ వస్తుంది. స్కిప్ చేయకుండా చూడండి. కొంచెం లెంతీగా ఉంటుంది వీడియో. మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు చూడండి, మీకు అర్థమవుతుంది. సింపుల్గా చెప్తాను. ఓకే, ఇంకా ఏమైనా చాప్టర్స్ కావాలన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా, ఆర్ఆర్బీకి ఎస్ఎస్సికి సంబంధించినవి అండ్ గ్రూప్స్ ఏపీఎస్ అన్నీ ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే కాంపిటీషన్ అయితే కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఓకే, ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. పార్ట్నర్షిప్లో ఫస్ట్ మెయిన్గా ఉండాల్సింది ఇదొక్క ఫార్ములా. పార్ట్నర్షిప్ అంటే I1/I2 C1 × T1/C2 T2 = P1/P2. అంటే ప్రాఫిట్, I అంటే ఇన్వెస్ట్మెంట్, C అంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, క్యాపిటల్ ఇనిషియల్. ఇప్పుడు ఏం లేదు, జస్ట్ ప్రాబ్లం ఎలా ఇస్తాడంటే ఇలా ఇస్తాడు. ఏ సమ్ ఆఫ్ మనీ ఈజ్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ది పార్ట్నర్స్ ఆఫ్ ABC ఇన్ ది పోర్షన్ ఆఫ్ 3:proportion of 3:5:2. If B gets 1200 more than the A, then C షేర్ హౌ మచ్. సి ఎంత అన్నాడు. తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది. తెలుగు వాళ్ళు చదువుకొని లెంతీగా అవుతుంది వీడియో. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఏం లేదు, అక్కడ ఉన్న నిష్పత్తులన్నీ రాసుకుంటాం. అక్కడ ఉన్న రేషియోస్ అన్నీ రాసుకొని ABC అని రాసుకుంటాం. ABC A అంత 3, B అంత 5, C అంటే 2 1/3 ఇచ్చినాడు కదా. అప్పుడు ఏం రాసుకుంటాం అంటే అలానే రాసుకున్నా. 2 1/3ని ఏమని రాసుకున్నట్టే 7 3/2. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 3 9, 3 5 15, 7 అలానే మిగులుతుంది. వాడు ఏమన్నాడు, C కనుక్కోమన్నాడు. C కనుక్కోమంటే ఇప్పుడు మనకి ఏదో ఇచ్చినాడు, ఇక్కడ ఇంట్ ఇచ్చినాడు, 1200 అన్నాడు, మోర్ దెన్ అన్నాడు. BC ఈ రెండు డిఫరెన్స్ ఎంత? 6 parts = 1200 అయితే 7 parts హౌ మచ్ అంటే 1400. నెక్స్ట్ సెకండ్ మోడల్. AB స్టార్ట్ అయ్యేది బిజినెస్. దే పార్ట్నర్ ఫర్ 8 months, 9 months and 12 months respectively. If their profit in the ratio 10:9:12 respectively, then the ratio of investment is ఇన్వెస్ట్మెంట్ I1 I2 అనుకోమంటున్నాడు. I1 I2 కాదు, C1 C2 వాటి యొక్క ఇక్కడ ఏమడిగినాడు, ఇన్వెస్ట్మెంట్స్ అడుగుతున్నాడు. ఓకే, సేమ్ అదే ఫార్ములా. I1/I2 C1/C2 C2/T2 = P1/C. మనకు ప్రాఫిట్ యొక్క రేషియోస్ ఇచ్చినాడు. ఇక్కడ ఇచ్చిన ప్రాఫిట్ యొక్క రేషియోస్ 10 9 12 అది వేసుకుంటాం. ఇక్కడ T అంటే టైం పీరియడ్ ఇక్కడ ఇచ్చినాడు 8 months 9 months 12 months. నెక్స్ట్ అలా చేస్తావు. క్యాన్సిలేషన్ ఏదో పోతే క్యాన్సిలేషన్ పోయింది పోతా, మిగతా రిమైనింగ్ ఎంత మిగులుతుంది? 5/4:11 1:1 తీస్తే క్రాస్ మల్టిప్లికేషన్ 5:4:1. ఓకే, ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటే థర్డ్ మోడల్. క్వశ్చన్ కాదు, థర్డ్ మోడల్ ఇది. ఏ స్టార్టెడ్ ఏ బిజినెస్, క్యాపిటల్ ఆఫ్ 18,000 అండ్ B జాయిన్డ్ ఈజ్ ఆఫ్టర్ 4 months, capital of 25,000. The ratio of the profit at okay continue the profit at the end of the అన్నాడు. ఏంటంటే జస్ట్ AB వాటి యొక్క క్యాపిటల్ చేసుకుంటాము. 18,000 25,000 క్యాన్సిలేషన్ చేస్తే 3 రోజెస్ క్యాన్సిల్ 18:25. నెక్స్ట్ 18 అంటే 18 A అనేవాడు 12 months చేసినాడు. B అన్నాడు ఆఫ్టర్ 4 months అంటే 8 months అంతా ఉన్నాడు. 8 months తోటి ఇన్వెస్ట్మెంట్ చేసాను అంటే 18 × 2 అలా చేసుకుంటే క్యాన్సిలేషన్ మొత్తం 9 × 6 తర్వాత 4తో పోతుంది. అప్పుడు 21:25 వస్తుంది ఆన్సర్. ఓకే, మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చింది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను.